పాతకాలంలో కొన్ని దేశాలు సోలార్ ప్లాంట్ తయారీ కోసం ప్రతి సంవత్సరం మిలియన్ డాలర్లు ఖర్చు చేసేవారు. కానీ దానికి విరుద్ధంగా చైనా ఉద్యోగులు ఒక అద్భుతమైన మెథడ్‌ని ఎంచుకున్నారు. దాన్ని సోలార్ ప్యానెల్ బేస్‌లో 3,00,000 గొర్రెలను పెంచడానికి నిర్ణయించుకున్నారు. ఈ గొర్రెలు సోలార్ బోర్డులు మరియు కలుపు మొక్కలు క్లియర్ చేయడంలో సహాయపడమే కాకుండా విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడానికి కూడా తోడ్పడతాయి. ఈ వీడియోలో ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ ప్లానెట్ బేస్ అయిన చైనాకు ఎలా సాధ్యమైందో మరియు 3,00,000 గొర్రెలను ఎలా మేనేజ్ చేశారో తెలుసుకుందాం. మీరు మొదటిసారి ఈ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్తే ఈ సోలార్ ప్లానెట్ చైనాలో కింగ్హై డెజర్ట్ అనే పరిధిలో ఉంది. చాలా కాలం క్రితం ఇక్కడ భూమి దాదాపు 99% ఎడారిగా ఉండేది. ఎన్ని కిలోమీటర్లు చూసినా ఒక్కరు కూడా నివసించేవారు లేరు. అయితే చైనా ఇక్కడ తన టాలెంట్ ని ఉపయోగించింది. వదిలేసిన ఈ భూమిపై చైనా ఇంజనీర్లు ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించే ప్రాజెక్టును రూపొందించింది. 2012లో చైనా ప్రభుత్వం ఈ ఎడారిలో 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సోలార్ ప్లానెట్ ని నిర్ణయించాలని ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇది ఒక మెగా ప్రాజెక్టు కాబట్టి చైనా ఇంజనీర్లు దాన్ని 7 దశల్లో పూర్తి చేయాలని, ఒక్కొక్క దశలో 78 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో నిర్మించాలని, దానికి $300 మిలియన్ ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు. అది మన 10,000 క్రికెట్ స్టేడియంలతో సమానం. ఇక డిసెంబర్ 2019 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకొని పవర్ ని ప్రొడ్యూస్ చేయడం ప్రారంభించారు. సంవత్సరానికి కనీసం 30 లక్షల ఇళ్లకు కలిసి స్థిరమైన కరెంట్ అందిస్తున్నారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. బలమైన ఇసుకలు తుఫాన్లు తరచుగా రావడం వల్ల సోలార్ ప్యానెల్స్ పై ఇసుక, దుమ్ము వంటివి కప్పుకోపోతున్నాయి. ఇది సూర్యకాంతి ద్వారా పడే కిరణాలు ఆపి కరెంటు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తీవ్రంగా తగ్గిస్తుంది. ఇక వర్కర్స్ అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా పేరుకుపోయిన ధూళిని శుభ్రం చేసేవారు. ఈ క్రమంలో అక్కడ శుభ్రం చేసేదానికి యూజ్ చేసే నీరు ల్యాండ్ పై గడ్డి మొక్కలు వచ్చేలా చేసింది. ఇది ఊహించని విధంగా మంచి జరిగిందే అనుకున్నారు. కాలమే మొత్తం ఎడారిని శక్తివంతమైన గ్రీనరీగా మారిపోతుంది అని చెప్పారు. ఆ ల్యాండ్ లో గడ్డి విత్తనాలను చల్లారు. తద్వారా విద్యుత్ ను మరియు పర్యావరణాన్ని మెరుగుపరిచే గ్రీన్ ఎనర్జీ స్టేషన్ సృష్టించవచ్చు అన్నారు. కానీ నెలలోని ఆ గడ్డి మొలకలు అవసరమైన నీడను అందించి ప్రత్యక్ష సూర్యకాంతి నుండి రక్షిస్తాయి. ఇంకా మట్టిలో ఉండే నీటిని ఆవిరి చేస్తాయి. ఈ గడ్డి భూములు పర్యావరణాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా మట్టిని స్థిరంగా ఉండే నేలను చేస్తుంది మరియు ఇసుక తుఫాన్లను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. కానీ గడ్డి పెరిగే కొద్దీ కొత్త సంక్షోభాలు తలెత్తాయి. గడ్డి యొక్క ఎత్తు సోలార్ ప్యానెల్స్ కంటే ఎక్కువ అయితే సోలార్ ప్యానెల్స్ పై సూర్యకాంతి పడకుండా అడ్డుపడతాయి. అంతకంటే భయంకరమైన విషయం ఏమిటంటే వేగంగా పెరుగుతున్న ఈ గడ్డిని నివారించకపోతే ఎండాకాలంలో గడ్డి ఎండిపోయి అగ్ని ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఇది జరిగి 70 లక్షలకు పైగా సోలార్ ప్యానెల్స్ ని నాశనం చేస్తుంది. చైనా ఇంజనీర్లు ఈ సమస్యను ఎదుర్కొంటూ చాలా ఇబ్బంది పడేవారు. ఈ గడ్డిని నేరుగా తవ్వలేరు, ఎందుకంటే ఇసుక తుఫాను సమస్య మళ్ళీ వస్తుంది. కానీ గడ్డిని చేతితో కత్తిరించడం చాలా సమయం వృధా అవుతుంది. అందులో ఓ ఇంజనీర్ కి ఒక ఐడియా వచ్చింది. అదే గొర్రెలను పెంచుతూ కలుపు మొక్కలను తీయడం. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మొదట సోలార్ ప్యానెల్ సేఫ్టీ మరియు గొర్రెల యొక్క సామర్థ్యం తెలుసుకునేందుకు 80 గొర్రెలను మేతకు వదిలారు. ఈ గొర్రెలు మేత సులభంగా తినడానికి సోలార్ ప్యానెల్స్ హైట్ 50 సెంటీమీటర్ల నుంచి 120 సెంటీమీటర్లు పెంచారు. దీని వల్ల గొర్రెలు సోలార్ ప్యానెల్స్ ను నష్టం కలిగించకుండా కింద తిరుగుతాయి. ఈ ట్రయల్స్ అంతా ఒక 2 నెలలు జరిగింది. ఆ ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గొర్రెల మంద మొక్కలను సామర్థ్యంగా తొలగించడమే కాకుండా ప్యానెల్స్ ని శుభ్రంగా ఊడ్చేలా చూసుకున్నాయి. తద్వారా దాని శక్తి సామర్థ్యాన్ని పెంచాయి. ఇంకా గొర్రెలు కలుపు మొక్కలను తిని వాటి విసర్జన చేయడం వల్ల మట్టికి నేచురల్ ఎరువులుగా మెరుగైన పర్యావరణాన్ని అందించింది. వర్కర్స్ ఆ గొర్రెలకు అవసరమైన తాగునీటి సౌకర్యం అందిస్తే చాలు. 6 నెలల్లో సుమారు 1000 గొర్రెలు 1000 ఎకరాలకు పైగా సోలార్ ఎనర్జీ సైట్స్ ని క్లీన్ చేయగలవని చెప్పారు. ఇప్పుడు చాలా దేశాలు ఈ సిస్టమ్ ని స్వీకరించాయి. చైనా ఈ ఎడారి భూమిని పునర్జీవనాన్ని తీసుకొచ్చింది. దీని గురించి మీ అభిప్రాయం కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.